మీ పరిణామం గురించి ఎలా రెస్పాండ్ అవుతారు? నవీన్ గారు, తమరికి ప్యానెల్ లో ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి గారికి, సీనియర్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మనం ఈ వివేకానంద రెడ్డి గారి కేసు గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. చాలా డిబేట్లు 2019 దగ్గర నుంచి ఈ రోజు దాకా దాదాపు 7 సంవత్సరాలండి. ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు, చాలా విషయాలు ప్రేక్షకులందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఈ కేసులో ఎప్పటికప్పుడు ట్విస్టులు అండి. 2019లో ఆ కేసు జరిగినప్పుడే మొట్టమొదటిసారిగా వాళ్ళ నాయకులందరూ వచ్చి మీడియా ముందర గుండెపోటు అన్నారు. దాని తర్వాత సునీతారెడ్డి గారు ఎప్పుడైతే వాళ్ళ నాన్న శవం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ బాక్స్ లో పెట్టినటువంటి వ్యక్తి మీద రక్తపు మరకలు కనపడి, అప్పుడు ఆమెకు అనుమానం వచ్చి లేదు లేదు పోస్ట్ మార్టం చేయాల్సిందేనని చెప్పి పట్టుబట్టింది. అప్పుడు కూడా ఆమెను బెదిరించారని ఆమె స్వయంగా కొన్ని సందర్భాల్లో చెప్పిందండి, కన్నీటి పర్యంతం అవుతూ. ఆ రోజు కూడా వదిలేసే ఈ కేసు గురించి అని చెప్పి వాళ్ళ మేనత్త లేదు ఇంకొక ఇద్దరు ముగ్గురు చెప్పారని చెప్పి మాట్లాడుతూ కూడా ఆమె రోధించిన సందర్భాలు మనం చూసాం. వాస్తవంగా ఏంటంటే ఈ కేసులో ఈ గుండెపోటు అని చెప్పబోయే ముందలే సిఐ శంకరయ్య గారికి తెలుసు అక్కడ జరిగినటువంటి విషయాలు ఏంటి, ఏ విధంగా వివేకానంద రెడ్డి యొక్క హత్య జరిగింది, దానికి సంబంధించినటువంటి ప్రీ ప్లాన్డ్ ఇష్యూస్ కూడా ఇవన్నీ ఇతనికి ముందరే తెలుసండి. కాబట్టే పోలీసులు ఆ రోజు పెట్రోలింగ్ కూడా వెళ్ళలేదు. వాస్తవంగా ఏమైందంటే కొంతమంది ఇప్పుడు ఆ వివేకానంద రెడ్డి గారికి హత్యకు సంబంధించినటువంటి కేసులో ఆ ముందర చాలా రోజుల నుంచి రెక్కి చేస్తూ ఉన్నారు. కనీసం అక్కడ ఉన్నటువంటి బీట్ కానిస్టేబుల్కో ఎస్ఐ స్థాయి అధికారులకో తెలిసిద్దండి, ఒక వ్యక్తి దగ్గరికి పదే పదే కొత్త వ్యక్తులు వచ్చి ఆ ఇంటి చుట్టూ తిరిగి వెళ్తున్నారంటే ఖచ్చితంగా నిఘా పెడతారు. ఎందుకని నిఘా పెట్టలేదు? సిఐకి తెలుసు ముందలే. కాబట్టే సిఐ దగ్గరుండే మరి వివేకానంద రెడ్డి గారి యొక్క ఆ డెడ్ బాడీకి కుట్లేసే దగ్గర నుంచి ఆ రక్త తుడిసేదాకా, ఏదైతే ఆ శవపేటికలో పెట్టేదాకా, మొత్తం ఆ బాక్స్ లో పెట్టేదాకా అతనికి అంతా తెలుసండి. కాబట్టి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో సిబిఐ వాళ్ళు వస్తే వాళ్ళకి సహకరించాల. దానితో పాటు అక్కడ ఉన్నటువంటి ఇతనికి వెనక పనిచేసినటువంటి రాజకీయ నాయకులు ఎవరు, ఈ కేసులో కీలకమైనటువంటి అంశాలు 2 ఉన్నాయి. ఆ రోజు సిఐ శంకరయ్య అనేటువంటి వ్యక్తి ఎవరు ప్రలోభాలకు తలొగ్గి ఈ పనులు చేశాడు, ఇతని వెనకాల ఉన్నటువంటి ఆ పెద్ద రాజకీయ నాయకులు ఎవరు, అవన్నీ కూడా అందరికి తెలిసినటువంటి విషయమే. కాకపోతే అవి ప్రూవ్ చేయడంలో కొంత డిలే పట్టొచ్చు. ఈ కేసులో ప్రధానంగా చూసుకున్నప్పుడు ఏంటంటే వివేకానంద రెడ్డి కేసు ఇంకేముందలే అయిపోయింది, నీరు గారిపోయింది అనుకుంటున్నారు. ఈ రోజు మరలా దీనికి కొత్త ఊతమిస్తూ ఈ సిఐ శంకరయ్య అనేటువంటి వ్యక్తిని డిస్మిస్ చేయటం ద్వారా అతని దగ్గర నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు. ఖచ్చితంగా ఇందాక మన విశ్లేషకులు చెప్పుకుంటా వచ్చారు, ఇతని మీద ఇంకా కేసులు పెట్టాలండి అని కూడా. వాస్తవం ఏంటంటే ఆల్రెడీ కేసులు బనాయిస్తారు, ఖచ్చితంగా ఇతని మీద ఏ కేసులు ఉంటాయి అన్ని కూడా డిపార్ట్మెంట్ పరంగా చూస్తారండి. కానీ దీంట్లో చాలా నిగూఢమైనటువంటి విషయం ఉంది. ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు, 2019లో జరిగినటువంటి పరిణామాలు, ఇటీవల కాలంలో అసెంబ్లీ సెషన్ జరిగేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద లీగల్ నోటీస్ ఇచ్చాడు. ఇతను నా ప్రతిష్టకు భంగం కలిగింది, ఇతనికి ఏదో ప్రతిష్ట ఉండట్టు కాదండి, ఇతను చేసిందే తప్పుడు పని, పోలీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చే పని చేశాడండి ఇతను. అంతేగాని ఇతను ఏదో గొప్పోడైనట్టు కవరింగ్ ఇచ్చుకుంటే వ్యవహారం అంటే దీని వెనకాల మళ్ళీ ఎవరు ఉన్నారు? ఆ రోజు ఎవరైతే ఉండారో ఈ రోజు కూడా అదే వ్యక్తులుండి ఇతని చేత, ఇతనికి తెలుసు డిస్మిస్ అవుతాను, ఉద్యోగం పోయింది, అయినా కానీ ధైర్యం చేశాడంటే ఇతనికి పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ముట్టుండొచ్చు. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఈ కోణంలో దర్యాప్తు అంటే ఆ రోజున కూడా ఏమన్నా అందాయా, ఈ రోజున కూడా ఏమన్నా అందుతాయా, లాంటి విషయాల గురించి కూడా దర్యాప్తు చేయాలంటారా? ఖచ్చితంగా. ఆ రోజు అందకపోతే ఎందుకు చేస్తాడండి ఒక సిఐ స్థాయి వ్యక్తి? అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని ఏ విధంగా మేనేజ్ చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ని ఏ విధంగా మేనేజ్ చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి చాలా మందిని నోరు మెదపకుండా నోళ్ళు ఏ విధంగా మోపిస్తాడండి ఆ రోజు? సహజంగా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, అక్కడ పట్టణ ప్రాంతాల్లో, సిటీల్లో ఏదైనా మర్డర్ జరిగింది అనుకోండి, పక్క వీధోడో ఇంటి ముందులోడో ఇంటి పక్కనోడో మాట్లాడతాడు బయటకు వచ్చి. కానీ అక్కడ ఎవరు ఎందుకు నోరు మెదపలేదు? అది జగన్మోహన్ రెడ్డి అడ్డా ఆ స్థావరం. అక్కడ ఎవడన్నా కానీ పెదవి దాటి మాట వస్తే వాడిని చంపేస్తారు. వివేకానంద రెడ్డి గారికి పట్టిన గతే మీకు పడుతుందని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి వాళ్ళు ఈ సిఐ కూడా ఉన్నాడు. అందుకనే సిబిఐ రామ్ సింగ్ వచ్చినప్పుడు ఆయన మీద ఎదురు కేసులు పెడతాం, సిబిఐ వాళ్ళని ఇక్కడ రానికుండా ఉంటాం. ఏదైనా కానీ లీగల్ నోటీసులు వచ్చినప్పుడు ఈ సిఐ గారి ఎవరైతే అక్కడ ఉంటాడో రాజకీయ నాయకులకు వాళ్ళకి ముందరే జారీ చేయటం, మీరే తప్పుకోండి అని చెప్పి ఇతనే చెప్పటం, ఇవన్నీ చేశాడు.
ఎందుకు చెబుతున్నానంటే నేను ఆ రోజు ఉన్నటువంటి విజయసాయి రెడ్డి బయటకు వచ్చే విధంగా మాట్లాడాడో, ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో, ఆ రోజు డాక్టర్ సునీతమ్మ గారు ఏ విధంగా మాట్లాడారో ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎలక్షన్స్ అయిపోయింది. నారాసుర రక్త చరిత్రని పెద్ద కత్తేసి ఒక బొమ్మేసి సాక్షి మీడియాలో చంద్రబాబు గారి మీద బురద జల్లే విధంగా, మట్టి జల్లే విధంగా మాట్లాడి దాన్ని నిజమని చెప్పి నమ్మేయడానికి ప్రజల దగ్గరికి తీసుకొచ్చి ప్రజలు నిజమైన నమ్మి వాళ్ళ కోట్లు కూడా వేశారు. జరిగే నష్టం జరిగింది, లబ్ధి పొందారు. ఆ ఎన్నికల్లో రకరకాల తప్పుడు ఆరోపణలు చేశారు. ఇందులో ఇదొకటి లబ్ధి పొందారు. నేను ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ ఒక సిస్టమేటిక్ గా ఆర్గనైజ్డ్ గా చేసుకుంటూ వచ్చారు. దీంట్లో సిఐ శంకరయ్య పాత్ర కీలకమైనటువంటి పాత్ర. అతన్ని డిస్మిస్ చేయటమే కాదు, అతని మీద చట్టపరమైన కేసులు పెట్టి అవసరమైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించైనా గానీ అతని దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించాలి. అప్పుడు మాత్రమే ఎవరు దీని వెనకాల కింగ్ పిన్లు ఉన్నారో బయటకు వచ్చి. ఎందుకంటే ఒక అధికారికి ఏదైనా చట్ట ప్రకారం ఒక విచారణ అయితే జరుగుతా ఉంది. చూద్దాం, చట్ట ప్రకారమే ప్రభుత్వం ముందుకు వెళ్తారు. ఏదైనా విషయాల్లో అదే చెప్తా ఉన్నారు కాబట్టి. అంటే ఇక్కడ ఒకటి ఉంది నవీన్ గారు, చట్టాన్ని కాపాడవలసినటువంటి పోలీస్ అధికారే ఆ విధంగా చేశారు. అది ఇక్కడ. అంతేగాని మామూలుగా సాధారణమైన వ్యక్తులు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడలేరు కదండి, ఏం జరిగిందో అడగలేరు కదండి. నేననే దాని లీగల్ ఇష్యూస్ అండి అన్ని కూడా. అంటే పోలీస్ వ్యవస్థకు మచ్చండి ఇది. అటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా శిక్ష